Part 2. Dearest Connie, I write to you in a much happier frame of mind because something wonderful has just happened that I must tell you about at once. Dearest Connie, ఇది ఎవరికి రాయబడిందంటే కోనికి రాయబడింది. ఆ లెటర్ రాస్తున్న ఆయన ఇలాగా చెప్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఈవేళ ఏం జరిగిందో నీకు చెప్పాలని ఆతృతగా ఉంది. నీకు ఇది చెప్పాలి ఖచ్చితంగా. వి వర్ ఆల్ స్టాండింగ్ ఇన్ అవర్ ట్రెంచెస్ ఎస్టర్డే మార్నింగ్. మేమందరం కూడాను అంటే అగాధాలంటే సోల్జర్స్ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్లేన్ ఆ నేల మీద ఇలాగ చిన్న లోయలాగా గోతులు తవ్వుతారు. ఆ గోతుల్లో నించుని అపోనెంట్స్ని కాల్ చేస్తుంటారు. లేకపోతే అపోనెంట్స్ గుళ్ళు ఏమైనా వస్తే వాళ్ళ గోతులో దాక్కోవడం వలన వాళ్ళకి ఏం అవ్వదు. అందరూ కూడా ట్రెంచెస్లో ఉన్నారు, సోల్జర్స్ అందరూ కూడా. క్రిస్మస్ మార్నింగ్, ఆ రోజు నుంచే క్రిస్మస్. ఎందుకంటే సారీ, ఇట్ వాజ్ క్రిస్ప్ అండ్ క్వైట్, all about as beautiful a morning as I have ever seen, as cold and frosty as a Christmas morning should be. ఆ రోజు చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. క్రిస్మస్లోనే యూరోప్లో ఫ్రోస్ట్ మంచు అలా పడుతూ ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంది ఆ మార్నింగ్. I should like to be able to tell you that we began it. మేము చెప్పాలనుకునేదంటే మేము దాన్ని స్టార్ట్ చేసాం. బట్ ద ట్రూత్ ఐ am ashamed to say is that fridge began it. మేము స్టార్ట్ చేస్తే బాగుంది, కానీ అసలు యాక్చువల్గా మేము స్టార్ట్ చేయలేదు, ఫ్రిడ్జ్ స్టార్ట్ చేసాం. ఫ్రిడ్జ్ అంటే జర్మన్ సోల్జర్, కామన్ నేమ్ ఆఫ్ జర్మన్ సోల్జర్ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ వాళ్ళ జర్మన్సే ఆ విషయాన్ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సమ్వన్ సా ఏ వైట్ ఫ్లాగ్ వేవింగ్ ఫ్రమ్ ద ట్రెంచెస్ ఆపోజిట్. మాకు ఆపోజిట్లో ఉన్న ట్రెంచెస్ నుంచి ఒకరు తెల్లని జెండా ఊపడం మొదలుపెట్టారు. దెన్ దే వర్ కాలింగ్ అవుట్ టు అస్ ఫ్రమ్ అక్రాస్ నో మ్యాన్స్ ల్యాండ్, హ్యాపీ క్రిస్మస్ టామీ. అక్కడి నుంచి ఆ జెండా ఊపుతూ అక్కడి నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఏమనంటే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని జెండా ఊపుతున్నారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే ఎవరికి సంబంధించిన భూమి కాదు, అది కామన్ ల్యాండ్. అది టామీ మీన్స్ ఇంగ్లీష్ సోల్జర్స్ని, కామన్ నేమ్ ఆఫ్ ఇంగ్లీష్ సోల్జర్స్ టామీ. హ్యాపీ క్రిస్మస్. వెన్ వీ హ్యాడ్ గాట్ ఓవర్ ద సర్ప్రైజ్, సమ్ ఆఫ్ us shouted back, సేమ్ టు యూ ఫ్రీజ్, సేమ్ టు యూ. మాలోని కూడా ఎవరో అందరూ హ్యాపీ క్రిస్మస్ అని, హ్యాపీ క్రిస్మస్ జర్మన్ సోల్జరు వైట్ ఫ్లాగ్ ఊపుతూ చెప్తుంటే మా ఇంగ్లీష్ సోల్జర్ కూడా ఎవరో హ్యాపీ క్రిస్మస్ సేమ్ టు యూ అన్నాడు. ఐ థాట్ దట్ వుడ్ బి దట్ వీ ఆల్ డిడ్. మేమందరం కూడా హ్యాపీ క్రిస్మస్ అన్నా. బట్ దెన్ సడన్లీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ up there in his gray coat and waving a white flag. గ్రే కోట్లో అంటే మిలిటరీ వాళ్ళ సిమెంట్ కలర్ డ్రెస్లో వైట్ ఫ్లాగ్ ఊపుతున్నాడు ఒకడు. డోంట్ షూట్ లాడ్స్, సమ్వన్ షౌటెడ్. ఎవరు కాల్చొద్దు, ఎందుకు వైట్ ఫ్లాగ్ ఊపుతున్నాడు, హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు, ఎవరు కాల్చొద్దు అన్నారు. అండ్ నో వన్ డిడ్. అందువల్ల మేము ఎవరు కూడా ఫైర్ ఓపెన్ చేయలేదు. దెన్ దేర్ వాజ్ అనదర్ ఫ్రిడ్జ్ అప్ ఆన్ ద పారాపిట్. ఆ పారాపిట్ వాల్ దగ్గర నుంచి ఇంకొకరు లేసాడు, జర్మన్ సోల్జర్. అండ్ అనదర్, ఇంకొకడు. కీప్ యువర్ హెడ్స్ డౌన్, ఐ టోల్డ్ ద మెన్. నేనేం చెప్పానంటే, అరే మీరు అందరూ తల ఉంచుకోండి, అలా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినంత మాత్రాన మీరు లేచిపోతే తల ఉంచుకోండి అని చెప్పాను. ఇట్స్ ఎ ట్రిక్, బట్ it wasn't.
వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, ఏదైనా ట్రిక్ చేస్తున్నారేమో, కానీ అది కాదు. వన్ ఆఫ్ ది జర్మన్స్ వాజ్ వేవింగ్ ఏ బాటిల్ అబౌవ్ హిస్ హెడ్. ఒక జర్మన్ ఇలా బాటిల్ని ఇలాగా ఊపుతున్నాడు. ఇట్ ఈస్ క్రిస్మస్ డే టామీ, వీ హ్యావ్ స్కానాప్స్, వీ హ్యావ్ స్వేసేజ్. అతను అంటున్నాడు, స్కినాప్స్ అంటే ఒక వైన్ అన్నమాట, ఒక ఆల్కహాల్ డ్రింక్ ఇట్లా ఊపాడు. మా దగ్గర మీట్ స్వేవేజ్ కూడా ఉన్నది, మీట్తో చేయబడిన అంటే మన తందూరి లాంటి మాంసం కూడా ఉన్నది. వి మీట్ యూ, ఎస్, బై దిస్ టైమ్ there were dozens of them walking towards us across no man's land, and not a relief between them. Not a rifle between them. చాలామంది జర్మన్స్ మా వైపు వస్తున్నారు, వాళ్ళ చేతిలోనే ఎవరి దగ్గర కూడా గన్స్ లేవు. లిటిల్ ప్రైవేట్ మోరిస్ వాజ్ ద ఫస్ట్ అప్. మాలోనే అందరూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాం, కానీ మేము అందరం దాగునే ఉన్నాము. మొదట లిటిల్ మోరిస్ అని ఆయన లెగిసాడు, నించున్నాడు. కమాన్ బాయ్స్, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? నడండి, అందరు నడండి బాయ్స్, అందరు సోల్జర్స్, ఇంగ్లీష్ సోల్జర్స్ చెప్తున్నాడు, రండి. అండ్ దెన్ దేర్ వాజ్ నో స్టాపింగ్ దెమ్. మొత్తానికి ఎవరు ఇంకా అడ్డు అదుపు లేదు, మొత్తం అందరు ఇంగ్లీష్ సోల్జర్స్ కూడా అందరు బయటకు వస్తారు. ఐ వాజ్ ద ఆఫీసర్. ఈ స్టోరీ చెప్పిన ఆయన ఆఫీసర్. ఐ షుడ్ హ్యావ్ స్టాప్డ్ దెమ్ దేర్ అండ్ దెన్, I suppose, but the truth is that it never even occurred to me I should. మొత్తానికి నేను వాళ్ళందరికీ లేడను కాబట్టి నేను అందరిని ఆపేయాలి, కానీ అలాంటిది జరగలేదు. వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, పీస్ఫుల్గానే ఉన్నది కాబట్టి నేను ఇచ్చేయడమే కరెక్ట్ అనుకున్నాను. ఆల్ అలాంగ్ దేర్ లైన్ అండ్ అవర్స్ I could see men walking slowly towards one another, grey coats, khaki coats meeting in the మిడిల్. మొత్తానికి అందరూ కూడా గ్రే కోట్స్ అంటే జర్మన్ యూనిఫామ్, లాంగ్ యూనిఫామ్ ఉంటుంది, అండ్ కాకీస్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు. ఇద్దరు కూడా అందరూ 1 by 1 ఇలా ఆపోజిట్గా కలుసుకున్నారు. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను కూడా వాళ్ళలోనే అందరు గుంపుతో పాటు నేను కూడా వెళ్ళాను. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వార్ వీ వర్ మేకింగ్ పీస్. నేను ఈ దృశ్యంలోనే భాగమైనాను. ఈ యుద్ధం మధ్యలో శాంతి జరుగుతున్నది. యూ కెనాట్ ఇమాజిన్ డియరెస్ట్ కోని. ఈ కోని అన్న వ్యక్తికి ఇతను రాస్తున్నాడు, నువ్వు ఊహించలేవు ఏం జరిగిందో. మై ఫీలింగ్స్ యాజ్ ఐ లుక్డ్ ఇన్ టు ద ఐస్ ఆఫ్ ది ఫిజ్ ఆఫీసర్ హూ అప్రోచ్డ్ మీ హ్యాండ్ అవుట్ స్ట్రెచ్డ్. నా దగ్గరికి ఒక జర్మన్ సోల్జర్ వచ్చాడు, నా కళ్ళలోకి చూశాడు అని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హ్యాన్స్ వుల్ఫ్ ఈ సెడ్. అతని పేరు ఏం చెప్పాడంటే హ్యాన్స్ వుల్ఫ్ అని చెప్పాడు. నా పేరు హ్యాన్స్ వుల్ఫ్ అని చెప్పాడు. గ్రిప్పింగ్ మై హ్యాండ్ వార్మ్లీ అండ్ హోల్డింగ్ ఇట్. నా చేతిని చాలా వామ్గా అంటే ప్రేమపూర్వకంగా పట్టుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఐ ఆమ్ ఫ్రమ్ డ్రాఫ్. మేము ఆ సోల్జర్ చెప్తున్నాడు, జర్మన్ సోల్జర్ హన్స్ వుల్ఫ్ అని ఆయన చెప్తున్నాడు, నేను డ్రాఫ్ నుంచి చెందిన వ్యక్తిని, ఆ ప్లేస్కి చెందిన వ్యక్తిని అని చెప్పాడు. ఐ ప్లే దిస్ సెల్లో ఇన్ ద ఆర్కెస్ట్రా. నేను మ్యూజిషియన్ని, సెల్లో అనే ఇన్స్ట్రుమెంట్ని నేను ప్లే చేస్తాను. ఒక ఆర్కెస్ట్రా ఉంది, దాంట్లోనే సెల్లో ప్లే చేస్తాను. హ్యాపీ క్రిస్మస్. అతను ప్రేమపూర్వకంగా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాడు. కెప్టెన్ జిమ్ మెక్ఫర్సన్, ఐ రిప్లైడ్. నా పేరు అంటే ఇప్పుడు ఈ లెటర్లోనే అంటే ఎవరైతే లెటర్ రాశారో ఆ వ్యక్తి పేరు ఏంటంటే జిమ్ మెక్ఫర్సన్. ఈ జిమ్ మెక్ఫర్సన్ కోనీకి లెటర్ రాస్తున్నాడు. అండ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ టూ. నీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అని జిమ్ కార్బెట్
సారీ, జిమ్ మెక్ఫర్సన్ ఆ జర్మన్ సోల్జర్కి చెప్పాడు, ఐఎమ్ ఏ స్కూల్ టీచర్. అతను ఇందాక వుల్ఫ్ అన్న ఆయన ఏంటి, ఒక ఆర్కెస్ట్రాలో మ్యూజిషియన్. ఇతను ఏం చెప్తున్నాడంటే నేను స్కూల్ టీచర్ని అని చెప్తున్నాడు, ఫ్రమ్ డోర్సెట్, ఇంగ్లాండ్, ఇన్ ద వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్. నేను ఏ ప్లేస్కి సంబంధించిన డోర్సెట్ అనే వెస్ట్ ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తిని. ఓ డోర్సెట్ ఇస్మాయిల్, డోర్సెట్టా అని నవ్వాడు. ఐ నో దిస్ ప్లేస్, నాకు ఆ ప్లేస్ తెలుసు. ఐ నో ఇట్ వెరీ వెల్, నాకు చాలా బాగా తెలుసు ఆ ప్లేస్, డోర్సెట్ అనే ప్లేస్. వి షేర్డ్ మై రమ్ రేషన్ అండ్ ఈజ్ ఎక్సలెంట్ షేజ్. మేమిద్దరం కూడా మళ్ళా మాట్లాడుకుంటూ మా దగ్గర తెచ్చుకున్న రేషన్, ఆ వస్తువులు, తిండి పదార్థాలని మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం, తిన్నాం, ఆ మాంసము అన్నీ తిన్నాం. అండ్ వి టాక్డ్, నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. కొని హౌ వి టాక్డ్, ఆ లెటర్ రాసిన ఎలా మాట్లాడుకున్నాం తెలుసా? ఈ స్పోక్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్. అతను చాలా, మనం ఎలా మాట్లాడుతాం ఇంగ్లీష్ అంటే, ఇంగ్లీష్ నేటివ్ పీపుల్ ఎలా మాట్లాడు అలాగే ఇంగ్లీష్ అంత బాగా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ దట్ he had never set foot in Dorset, never even been to England. అతను డోర్సెట్ అనే ప్లేస్కి ఎప్పుడు రాలేదు, అసలు ఇంగ్లాండ్కే రాలేదు అతను. he had learned all he knew of England from school. ఆయన స్కూల్లోనే బుక్ల ద్వారా అతను ఈ డోర్సెట్, ఇంగ్లాండ్ గురించి తెలుసుకున్నాడు. అండ్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్, అతను స్కూల్లోనే ఇంగ్లీష్ బుక్స్ చదివాడట. His favorite writer was Thomas Hardy. His favorite book, Far from the Madding Crowd. అతనికి బాగా ఇష్టమైన ఇంగ్లీష్ రైటర్ పేరు థామస్ హార్డీ. అతను రాసిన బుక్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనే బుక్ అతనికి చాలా ఇష్టమట. సో అవుట్ దేర్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్ వి టాక్డ్ ఆఫ్ బెస్సెబా అండ్ గాబ్రియల్ ఓక్ అండ్ సార్జెంట్ ట్రాయ్ అండ్ డోర్సెట్. మేము చాలా విషయాలు మేమిద్దరం మాట్లాడుకున్నాం, బెస్సెబా గురించి, గాబ్రియల్ ఓక్ గురించి, సార్జెంట్ ట్రాయ్ గురించి, డోర్సెట్ మన ప్లేస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. హీ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ వన్ సన్ బోర్న్ జస్ట్ 6 months ago. అతనికి ఒక భార్య, ఒక కుమారుడు ఉన్నాడు, అతనికి 6 నెలలు మాత్రమే వయసు. యాజ్ లుక్డ్ అబౌట్ మీ దేర్ వర్ హడిల్స్ ఆఫ్ కాకీస్ అండ్ గ్రే ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్. నేను ఇలా మెద్దరం ఇలాగా మాట్లాడుకుంటూ పక్కకు చూస్తే మొత్తం జర్మన్ సోల్జర్స్ గ్రే కలర్ యూనిఫామ్లో, మా బ్రిటిష్ సోల్జర్స్ అందరు కాకేస్లోనే ఆ హడిల్స్ ఇలాగ కాలుతో ఇలా డ్యాన్స్లు వేస్తున్నారు అక్కడ. ఆల్ ఓవర్ నో మ్యాన్స్ ల్యాండ్, అక్కడ ఎవరికి సంబంధించిన స్థలం కాదు, అక్కడ మేమిద్దరు కూడా కలిసి ఆనందంగా డ్యాన్స్ వేస్తున్నారు మా వాళ్ళు. స్మోకింగ్, లాఫింగ్, టాకింగ్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్. మేము స్మోక్ చేస్తున్నాము, డ్రింక్ చేస్తున్నాము, తింటున్నాము, నవ్వుతున్నాము, చాలా ఆనందంగా గడుపుతున్నాం. హన్స్, వుల్ఫ్ అండ్ ఐ షేర్డ్ వాట్ వాజ్ లెఫ్ట్ ఆఫ్ యువర్ వండర్ఫుల్ క్రిస్మస్ కేక్. కొని నువ్వు మాకు క్రిస్మస్ కేక్ ఇచ్చావు కదా, దాన్ని నేను వుల్ఫ్ అన్న ఆయన పంచుకున్నాం, తిన్నాం, క్రిస్మస్ కేక్ ఎంజాయ్ చేసాం. He thought the marzipan was the best he had ever tasted. నువ్వు తయారు చేసిన మర్జిపాన్ కేక్, క్రిస్మస్ కేక్ పైన ఉండే ఆ లేరు, అలాంటి అంత రుచికరమైన మర్జిపాన్ అతని లైఫ్లోనే తినలేదు అని నేను అనుకున్నాను. ఐ అగ్రీడ్, నేను ఒప్పుకుంటున్నాను. వి అగ్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్. మేమిద్దరం కూడా మేము ఒకరు మాట ఒకరు గౌరవించుకుంటూ అంగీకరించుకుంటున్నాం. అండ్ హీ వాజ్ మై ఎనిమీ. అతను నా శత్రువు అయినా కూడా అతను మాటలు నేను అంగీకరిస్తున్నాను, నా మాటలు అతను అంగీకరిస్తున్నాడు. దేర్ నెవర్ వాజ్ అ క్రిస్మస్ పార్టీ లైక్ ఇట్. కొని ఇలాంటి క్రిస్మస్ నా లైఫ్లో నేను చూడలేదు. దెన్ సమ్వన్ ఐ డోంట్ నో హూ బాట్ అవుట్ ఏ ఫుట్బాల్. ఎవరు తెచ్చారో నాకు తెలియదు కానీ ఒక ఫుట్బాల్ తెచ్చారు ఒక ఆయన. గ్రేట్ కోట్స్
dumped in piles to make goalposts. ఫుట్బాల్ గోల్ పోస్ట్ తయారు చేయడానికి ఆ జామన్ కోట్స్ అన్నీ ఆ స్తంభాల్లాగా ఒకదాని మీద ఒక కుప్పగా పెట్టాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ వి న్యూ ఇట్ వాజ్ టామీస్ అగైనెస్ట్ ఫ్రిడ్జ్. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, ఫుట్బాల్ మ్యాచ్ ఇంగ్లీష్ పీపుల్ టామీకి జర్మన్ సోల్జర్స్ ఫ్రిడ్జ్కి మధ్యన ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. అవుట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నో మ్యాన్స్ ల్యాండ్. నో మ్యాన్స్ ల్యాండ్లో ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. హన్స్ వూల్ఫ్ అండ్ ఐ లుక్డ్ ఆన్ అండ్ cheered, clapping our hands and stamping our feet to keep out the cold as much as anything. మేము అందరూ క్లాప్స్, ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, క్లాప్స్ కొడుతున్నాము, అక్కడ కాలుతోనే ఇలాగా నేలను తన్నుతున్నాం. ఇలాగా అక్కడ ఉన్న కొద్దిగా వెచ్చదనం కూడా పుడుతుంది అన్నమాట. అంత బాగా వింటర్ సీజన్ కాదా, డిసెంబర్ అలా చేసాం. అందరూ నేలకి కాలుతో తంతున్నాం. దేర్ వాజ్ అ మూమెంట్ వెన్ ఐ నోటీస్ అవర్ బ్రీజ్ మింగ్లింగ్ ఇన్ ద ఎయిర్ బిట్వీన్ అస్. మా మధ్యలో మేము వదులుతున్న, అంటే బాగా కోల్డ్ ప్లేస్ కాబట్టి ఆ ఊపిరి కూడాను ఆ పొగమంచులాగా అలా కనబడుతుంటుంది. ఆ రెండు కూడా కలుస్తున్నాయి. నా ఊపిరి ఆ జర్మన్ ఊపిరి కలుస్తూ ఉన్నాయి. హీ సా ఇట్ టూ అండ్ స్మైల్డ్. నేను అబ్జర్వ్ చేసిన, అతను కూడా అబ్జర్వ్ చేశాడు. అంటే మన శ్వాస కలుస్తున్నది. జిమ్ మెక్ఫర్సన్ ఈ సెడ్ ఆఫ్టర్ ఎ వైల్. అతను కొద్దిసేపు అయిన తర్వాత నా పేరు పెట్టి పిలిచాడు. ఐ థింక్ దిస్ ఈజ్ హౌ వీ షుడ్ రిజాల్వ్ దిస్ వార్. అలా అన్నాడు. నేను అనుకుంటున్నాను, మనం ఏదన్నా భేదాభిప్రాయాలు, యుద్ధాలు వస్తే మనం ఇలాగ సాల్వ్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఏ ఫుట్బాల్ మ్యాచ్ ఇలాగ ఫుట్బాల్ మ్యాచ్ ఆడామనుకోండి, అలాగా మనం సాల్వ్ చేసుకొని నో వన్ డైస్ ఇన్ ఫుట్బాల్ మ్యాచ్. ఫుట్బాల్ మ్యాచ్లో ఎవరు చనిపోరు. నో చిల్డ్రన్ ఆర్ ఆర్ఫండ్. ఏ పిల్లలు కూడా అనాథలు అవ్వరు. నో వైఫ్స్ బికమ్ విడోస్. ఏ భార్య కూడాను విధవరాలు అవ్వదు. ఐ వుడ్ ప్రిఫర్ క్రికెట్, ఐ టోల్డ్ హిమ్. ఇతను అంటున్నాడు, క్రికెట్ ఆడితే ఇంకా బాగుంటుంది ఫుట్బాల్ బదులు. దెన్ వి టామీస్ కుడ్ బి షూర్ ఆఫ్ విన్నింగ్ ప్రాబబ్లీ. మేమైతే మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు మేము గెలిచేస్తాం క్రికెట్ అయితే అనుకుంటున్నాను. ఈ లాఫ్డ్ ఎట్ దట్ అండ్ టుగెదర్ వి వాచ్ ద గేమ్. అలాగని నేను నవ్వానని నేను జోక్ చేశాను, అతను కూడా నవ్వాడు. తర్వాత మేము ఫుట్బాల్ మ్యాచ్ చూడడం మొదలుపెట్టాం. సాడ్ టు సే కోని ఫిజ్ 1-2 goals to 1. బాధాకర విషయం ఏంటంటే జర్మన్స్ గెలిచారు. వాళ్ళు 2 గోళ్ళు, మనం 1 గోలే కొట్టాం. బట్ హన్స్ వూల్ఫ్ జనరస్లీ సెడ్. కానీ ఆ జర్మన్ సోల్జర్ వూల్ఫ్ ఏమన్నాడంటే, అవర్ గోల్ వాజ్ వైడర్ దాన్ దేర్స్. అంటే మన పెద్ద గోల్ పెట్టేశారు అవతలదే, మనం ఈజీగా పెద్ద గోల్ పెట్టడం వల్ల మనకు కొట్టేసాము అని చాలా వినయంగా చెప్పాడు. సో ఇట్ వాజంట్ క్వైట్ ఫేర్. అందువలన ఈ గేమ్ అంటే అంత న్యాయబద్ధంగా జరగలేదేమో అనుకుంటున్నాను అని అన్నాడు. ద టైమ్ కేమ్ అండ్ ఆల్ టూ సూన్ when the game was finished. The schnapps and the rum and the sausage had long since run out. మొత్తానికి టైం వచ్చింది, మొత్తం అన్నీ కూడా అయిపోయాయి. గేమ్ అయిపోయింది, స్పెనప్స్ అయిపోయాయి, రమ్ అయిపోయింది, మాంసం మొక్కలు సోసేజ్ అయిపోయింది, మొత్తం అన్నీ కూడా అయిపోయాయి. I wished Hans well and told him I hoped he would see his family again soon. మొత్తానికి వాళ్ళ భార్య పిల్లల్ని మళ్ళీ అతను తిరిగి చూస్తాడని అనుకున్నాం. మొత్తానికి వీఆర్ టేకింగ్ లీవ్. దట్ ద ఫైటింగ్ వుడ్ ఎండ్ అండ్ వీ కుడ్ ఆల్ గో హోమ్. మొత్తానికి యుద్ధం ఆగిపోతుంది, మనందరం కూడా ఇంటికి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. ఐ థింక్ దట్ ఈజ్ వాట్ ఎవ్రీ సోల్జర్ వాంట్స్. నేను అనుకుంటున్నాను ప్రతి సోల్జర్ కూడా ఇదే కోరుకుంటాడేమో అనుకుంటున్నాను. ఆన్ బోత్ సైడ్స్, జర్మన్ సోల్జర్ అవ్వచ్చు,
బ్రిటిష్ సోల్జర్ అవ్వచ్చు. అందరూ కోరుకునేది శాంతే, యుద్ధం ఎవరు కోరుకోరు. అన్స్వూల్ఫ్ సెడ్. ఈ మాట అనేది జర్మన్ సోల్జర్ అన్స్వూల్ఫ్ ఉల్ఫ్. టేక్ కేర్ జిమ్ మెక్ఫర్సన్, ఐ షల్ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ నార్ యూ. మొత్తానికి ఈ సందర్భాన్ని నువ్వు కానీ నేను కానీ నా జీవితంలో మర్చిపోలేము మనం. ఈ సెల్యూటెడ్ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ మీ స్లోలీ. నా నుంచి అతను సెల్యూట్ చేసి అలాగా దూరంగా వెళ్ళిపోయాడు. అన్విల్లింగ్లీ, ఇష్టం లేదు, నన్ను విడిచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, అయినా కూడా టైం అయిపోయింది, అన్నీ అయిపోయి వెళ్ళిపోయాడు. ఐ లెఫ్ట్, నేను కూడా వెళ్ళిపోయాను, నేను తిరిగి నా ప్లేస్లోకి వచ్చాను. హీ టర్న్ టు వేవ్ జస్ట్ వన్స్ అండ్ దెన్ బికేమ్ one of the hundreds of grey coats men drifting back towards their trenches. మొత్తానికి అతను అలాగా వెళ్తూ ఒకసారి చూశాడు, చూసి చెయ్యి ఊపి మొత్తానికి అందరూ సర్మన్ సోల్జర్స్ అందరూ గ్రే కోట్స్ అన్నీ కలిసిపోయాయి. దట్ నైట్ బ్యాక్ ఇన్ అవర్ డగ్అవుట్స్ వీ హర్డ్ దెమ్ సింగింగ్ ఏ క్యారల్. ఆ రాత్రి వాళ్ళు ఆ డగ్అవుట్స్లో, ఆ ట్రెంచెస్లో, వాళ్ళు దాగున్న అగాధాల్లోనే ఒక క్రిస్మస్ క్యారల్ వినపడుతుంది. అండ్ సింగింగ్ ఇట్ క్వైట్ బ్యూటిఫుల్, చాలా అందంగా రాగయుతంగా పాడుతున్నారు వాళ్ళు. ఇట్ వాజ్ స్టిల్లీ నాచ్, సైలెంట్ నైట్, హోలీ నైట్ అనే పాట పాడుతున్నాడు. అవర్ వాయిస్ గేవ్ దెమ్ రోజింగ్ కోరస్ ఆఫ్ వైల్ షిఫర్డ్ వాచ్. మేము కూడా చాలా అందంగా ఆ కోరస్ ఇచ్చాం, మేము కూడా వాళ్ళ పాటకి కోరస్ కలిపాము. వి ఎక్స్చేంజ్ అవర్ కోరస్ క్యారల్స్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ వి ఆల్ ఫెల్ సైలెంట్. మొత్తానికి వాళ్ళ ఒక పాట, మేము ఒక పాట, మేము పాడుతుంటే ఆల్ కోరస్, ఆల్ పాడుతుంటే మేము కోరస్, అలాగా మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుని పాటలన్నీ పాడుకున్నాం, క్రిస్మస్ పాటలు. We had our time of peace and goodwill, a time I will treasure as long as I live. మొత్తానికి ఇంత శాంతియుతమైన సమయాన్ని మేము గడిపాము. ఈ సన్నివేశాన్ని నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. Dearest Coney, by Christmas time next year, this war will be nothing but a distant and terrible memory. నా ప్రియమైన కోని, నెక్స్ట్ క్రిస్మస్ టైంకి, నెక్స్ట్ December 25th మనకి ఇలాంటిది యుద్ధమే ఉండదు ఇంకా. ఇది ఒక చెడ్డ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. ఐ నో ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపెన్ టుడే హౌ మచ్ బోత్ ఆర్మీస్ లాంగ్ ఫర్ పీస్. నాకు తెలుసు ఇద్దరు ఆర్మీస్ కూడా శాంతి గురించి ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. వీ షాల్ బి టుగెదర్ అగైన్ సూన్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. మన ఇద్దరు మళ్ళీ కూడా కలుస్తాం, అది నాకు గట్టి నమ్మకం. యువర్ లవింగ్ జిమ్. నీ ప్రియమైన జిమ్. అంటే జిమ్ కోనికి లెటర్ రాస్తున్నాడు. కోని జిమ్కి భార్య మాట. తన భార్యకి ఆ యుద్ధం యొక్క సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు.